హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న వ్లాగ్ చూశారు కదండి, డే 1 ఈషాలో. ఇవాళ డే 2 ఈషాలో మార్నింగ్ 4:30కి వెళ్ళి రెడీ అయిపోయాము. ఇప్పుడు ఫోటోషూట్ ఉందంటే ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం. నా ఈవెంటో వీళ్ళ ఈవెంటో అర్థం కాలేదు కానీ మా వాళ్ళు కార్డ్ వేసుకొని రెడీ అయిపోయారు మార్నింగే. అక్కి హాయ్. మా బుడ్డది రెడీ అయిపోయింది పొద్దున్నే. ఏం చూస్తున్నావు ఫోన్లో? ఈ వెళ్దామా? పీకాక్ సౌండ్ అయితే బాగా వస్తుంది కదా. ఇవన్నీ మా కాటేజెస్, అంటే క్రియేటర్స్కి ఇచ్చినవి ఇవన్నీ. మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ 4:30కే యోగాకి వెళ్తూ ఉంటారు అందరూ. అసలు ఎంత బాగుందో క్లైమేట్, మౌంటైన్స్, కొద్దిగా స్నో పడుతూ చాలా బాగుంది. అక్కడ మన బస్ అయితే ఉంది, ఇక్కడ మనల్ని ఇలా విష్ చేస్తారు. ఇంకా రానట్టుంది, అందరి కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నారు బస్ అక్కడ. అసలు ఈషా మొత్తంలో మనకు హైలైట్ ఈ పీకాక్స్. ఎక్కడ చూడు ఇట్లా న్యాచురల్గా మనం కోళ్ళను పెంచుకున్నట్టు ఇట్లా మనకు కనిపిస్తుంటాయి. ఆ సౌండ్స్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎంత బాగా క్లియర్ కట్గా వినిపిస్తాయి అసలు. చూడండి అసలు ఎంత బాగా పూరిపోయి అసలు సూపర్ అనిపిస్తుంది అసలు. సేమ్ నిన్నట్లాగే బస్ అయితే ఎక్కేసాము. ఇప్పుడు కూడా ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాము. క్లైమేట్ అంతా కూడా సూపర్గా ఉంది. మనం నార్మల్గా చూసిన దానికంటే, అంటే వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా, అలా కంటే కూడా మనం డైరెక్ట్గా వ్యూని చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో. చుట్టూ కొండలు, మధ్యలో ఆదియోగి స్టాచ్యూ అండ్ ఆ క్లౌడ్స్ కూడా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది ఆదియోగి స్టాచ్యూ బ్యాక్ సైడ్. మనకు నైట్ టైం అయితే ఇంకా క్లియర్గా లేజర్ లైట్స్ తోటి సూపర్గా అనిపించింది రాత్రి. అంత క్లియర్ కట్గా ఇప్పుడైతే డే టైంలో మనకి బ్యాక్ సైడ్ బాగా కనిపిస్తుంది ఆదియోగి స్టాచ్యూ. అదంతా ఆ ఫినిషింగ్ కానీ అదంతా. వెళ్ళగానే దేవుని దర్శనం చేసుకున్నాము. ఇక ఆ తర్వాత మాకు రీల్స్కి సంబంధించి కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే అందరం గ్యాంగ్గా చేరి కొన్ని అయితే తీసుకున్నాము. ఎండ్ అయితే మళ్ళీ ఫొటోస్, వీడియోస్ తీసుకోలేము, పిల్లలతోటి ఇబ్బంది అని చెప్పేసి ఇక అందరం కూడా బయలుదేరిపోయాము. కానీ క్రియేటర్స్ మీటింగ్లో ఎవరు కూడా పిల్లల్ని తీసుకొని రాలేదు. మా ఫ్యామిలీ మాత్రమే నలుగురం వెళ్ళామన్నమాట. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా సరదాగా కొన్ని రీల్స్ అయితే రిహార్సల్స్ చేసి తీసుకున్నాము. नमः पार्वती पते। ఈషాలో వాలంటీర్స్ తోటి మనం మాట్లాడదాం. అసలు ఇక్కడ స్పెషాలిటీ ఏంటో అడిగి తెలుసుకుందాం. అక్క, ఈ కొండలన్నీ ఉన్నాయి కదా, సో వాటి గురించి మీకు ఏమైనా తెలుసా? నమస్కారం అక్క. సో ఈ కొండలు వెలియంగిరి పర్వతాలు అంటారు. ఈ 7 కొండల మీద ఆ 7వ కొండ మీద శివాలయం ఉంటుంది. ఎందుకంటే ఈ కొండల మీద స్వయంగా శివుడే తపస్సు చేశారనమాట. దీన్ని దక్షిణ కైలాసం అని పిలుస్తారు. శివాంగ అనే సాధన తీసుకున్న వాళ్ళు, లేదా మామూలుగా ఈ కొండలని ట్రెక్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా వచ్చి ఈ కొండలని ట్రెక్ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా శివాంగ సాధన తీసుకున్న వాళ్ళు మాత్రం సాధన పూర్తి చేయడానికి పురుషులందరూ కూడా ఈ యాత్ర చేస్తూ ఉంటారు. యాత్ర చేసినప్పుడు 7వ కొండ మీద శివాలయాన్ని చూసినప్పుడు వాళ్ళు వర్ణించే అనుభూతి అసలు ఊహకు కూడా అందదు, మాటల్లో చెప్పలేము. ఎక్స్పీరియన్స్ లైవ్లో చూస్తే ఇంకా బాగుంది. చాలా బాగుంటాయి. మీరు ఆ కొండలు ఎక్కినప్పుడు ఆ మబ్బులన్నీ మీ కింద ఉన్నట్టుగా ఉంటాయి. బ్యూటిఫుల్లీ అండ్ స్పిరిచువల్లీ ఆల్సో చాలా చాలా ప్రాముఖ్యం ఉన్న కొండలు ఇవి. అందుకని ఈషా యోగా సెంటర్ అనేది ఈ పర్వత పాదాల దగ్గర ఉంది. ఇంక ఇదంతా అయిపోయేసరికి మార్నింగ్ 8 అయింది. ఇక మార్నింగ్ ఒక గ్లాస్ డ్రింక్ అయితే ఇచ్చారు. ఇదేదో ఆయుర్వేదంలో ప్రిపేర్ చేసిందట. కొంచెం బెల్లం యాడ్ చేసేసారు కానీ అసలు పిల్లలు తాగలేకపోయారు. ఒక బనానా మాత్రం తినేసి ఇక దర్శనానికి అయితే బయలుదేరామని వెళ్ళాము. గాలి మాత్రం టూ మచ్గా వస్తుంది ఇక్కడ. చలికాలంలో అసలు ఎలా ఉంటారా బాబోయ్ అనిపించింది. దర్శనానికి వెళ్ళే ముందు ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో నంది ఉంటుంది, అక్కడ దండం పెట్టుకొని దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటో ఇక్కడ వివరిస్తాను. He comes and goes to the mountain and sits for a month or few months, we don't know, just to, because he was in a state of anger with himself, in a state of despondence. So after that they say this whole
ఇక్కడే ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇక్కడ అబ్బాయిలు స్నానం చేస్తారనమాట. ఇది సూర్యకుండ్. అమ్మాయిలు స్నానం చేసేది సెపరేట్‌గా ఉంటుంది. మనం ఇందులో స్నానం చేస్తే చాలా మంచిది. ఇదొచ్చేసి చంద్రకుండ్. అమ్మాయిలకు మాత్రమే ఒక యాప్రాన్ వేసుకొని దీనిలోకి మనల్ని ఎంటర్ చేస్తారు. అసలు ఆ ఫీలింగ్ మాత్రం అసలు ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. అంత బావుంటుంది. మన బ్రీతింగ్‌ని కంట్రోల్ చేసుకుంటూ అసలు మనం ఎంత ధైర్యవంతులం అనేది మనం ఇందులోకి దిగిన తర్వాతనే తెలుస్తుంది. మధ్యలో ఒక శివుని లింగం ఉంటుంది. దాన్ని టచ్ చేసి మనం స్నానం చేసి బయటికి రావాలి. ఆ పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి. అది అసలు తల మీద పడినప్పుడు భలే అనిపిస్తుంది. ప్రెషర్ తోటి పడుతుంది. మనలో ఉన్న మైండ్ అంతా కూడా అసలు ఎంత పీస్‌ఫుల్‌గా అయిపోతుందో భలే అనిపిస్తుంది. ఒక్కసారి వెళ్తే మాత్రం రెగ్యులర్‌గా వెళ్ళాలి ఈషాకి అనిపిస్తుంది. అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా చాలా బావుంటుంది. ఇక స్నానం చేసిన తర్వాత ధ్యానలింగం దర్శనానికైతే వెళ్ళాము. ఎంత క్రౌడ్ ఉన్నా సరే అసలు మనకు పిన్ డ్రాప్ సైలెన్స్‌గా ఉంటుంది. అసలు మెయింటెనెన్స్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ చెప్పలేమనమాట. ఇంకా ఆ రోజు అమావాస్య కావడంతోటి అభిషేకం కూడా ఏర్పాటు చేశారు. అభిషేకం చేసుకొని ఇక బయటకైతే వచ్చేసాము. మనం విభూది అనేది ఎక్కువగా వేస్తూ ఉంటాం కదా! ఈ గుడిలో మాత్రం విభూది కింద కొంచెం కూడా పడదనమాట. పడిందంటే కాటన్ క్లాత్ తోటి తుడిచేస్తూనే ఉంటారు. ఇక అది అయిపోయిన తర్వాత దాని పక్కనే ఉన్న లింగభైరవి టెంపుల్‌కైతే వెళ్ళాము. మన మనసులో ఏదైనా కోరిక తీరనిదుంటే మాత్రం ఇక్కడ పసుపు కొమ్మని ఒక తాడుకి కట్టి ఇస్తారనమాట. దాన్ని మనం మొక్కుకోవాలి. దాన్ని ఇక్కడ కట్టామంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని అంటారు. కాసేపు కాళ్ళు నొప్పులేస్తున్నాయని చెప్పి బయట కాసేపు కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను. పాప అయితే ఇలా సరదాగా ఆడుకుంటుంది. ఇక నేను రూమ్‌కొచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని, ఇక మళ్ళీ వేరే చోట ప్లాన్ షెడ్యూల్ చేశారు. నర్సరీకి తీసుకువెళ్తానని చెప్పారు. ఇక దానికోసమని రెడీ అయిపోయి బయలుదేరిపోయాం. నర్సరీకి వెళ్ళిన తర్వాత అసలు మొక్కల్ని ఎలా పెంచాలి అంటే చెట్లు చనిపోతూ ఉంటే మనం అందరం మొక్కలు బాలేదు అని చెప్పి వాటర్ సరిపోవట్లేదు అనుకుంటాం కదా! కాకపోతే సాయిల్ అనేది బావుండాలి. అసలు ఎట్లా పాటింగ్ మిక్స్ చేసుకోవాలి అనేది ఇక్కడ చిన్నగా కండక్ట్ చేశారు. కొన్ని ఫోటోస్, వీడియోస్‌కైతే ఇక కుదవలేదు. పిల్లలకు కూడా ఇక్కడ ఎలా చేయాలి అనేది స్లోగా ఒక బ్యాగ్స్ లాంటివి ఇచ్చి నేర్పించారనమాట. ఇక అదయిపోయిన తర్వాత అక్కడే సేవ్ సాయిల్ అని చెప్పేసి ఒక సాంగ్ పెట్టేసి అందరు క్రియేటర్స్ కలిసి డాన్స్ చేశారు. మనకి ఎలాగో డాన్స్ రాదు కానీ జస్ట్ చూసి ఎంజాయ్ చేశారు. ఇక అక్కడి నుంచి కాలభైరవ టెంపుల్‌కి వెళ్ళాము. చాలా బావుంది అండ్ చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. కొత్త ఎక్స్‌పీరియన్స్ అయితే చేశాను నేను. ఇక్కడ ఒక బ్లాక్ క్లాత్‌ని ధూపంలో వేసేస్తే అది బ్లాక్‌గా అయిందాన్ని మన నుదిటిన పెట్టుకోవాలి. మనకు చాలా మంచి జరుగుతుందని చెప్పారు. నాకైతే ఎందుకో వెళ్ళిన తర్వాత చాలా పాజిటివ్ అనిపించింది. వెళ్ళి వచ్చిన తర్వాత అంటే బయట మీరు చూడొచ్చు ఆ కాలభైరవి విగ్రహం కానీ అదంతా కూడా చాలా బావుంది. ఇక భిక్షా హాల్‌కి వెళ్ళి మేము భోజనం చేసాం. మా కోసం సెపరేట్‌గా ఇలా అరేంజ్ చేశారనమాట. అక్కడ భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇక ఈవినింగ్ యోగా డే అయితే కండక్ట్ చేశారు. యోగా కాసేపు ఇలా బేసిక్స్ అనమాట. మనకు రెగ్యులర్‌గా ఎలా చేస్తే బావుంటుంది, మనకు నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ అవి రాకుండా కొన్నైతే నేర్పించారు. అసలు ఆ ప్లేస్ అంతా కూడా చాలా పాజిటివ్ అండ్ సైలెంట్‌గా ఉంది. చాలా అనిపించింది. నాతో పాటు మా పిల్లలు కూడా కొన్ని కొత్త విషయాలు కూడా నేర్చుకున్నారు. ఈ రూమ్ మాత్రం చాలా చాలా పెద్దగా ఉంది. మనం నార్మల్‌గా వెళ్తే మాత్రం మనల్ని ఇందులోకి అలౌ చేయరు. క్రియేటర్స్ కాబట్టి మాకు అన్నిటికీ అలౌ చేశారు. అన్నీ ఏది ఎక్కడుంది అనేది చాలా నీట్‌గా, ఓపికగా వాలంటీర్స్ అయితే చూపించారు. అది చాలా హ్యాపీగా అనిపించింది.
గేమ్స్ అయిపోయిన తర్వాత లేజర్ షోకైతే వెళ్ళాము. 7:30-8 ఉంటుంది కానీ అసలు ఎంత బావుంటుందో. అసలు ఎక్కడున్నా సరే ఈ లేజర్ షో మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ఇది ప్లాన్ చేసుకున్నాము. అసలు ఎఫెక్ట్స్ తోటి ఆ సౌండ్ బ్యాక్‌గ్రౌండ్ వస్తుంటే అసలు ఆ శివుడే అక్కడే ఉన్నాడేమో అన్నంత అసలు మనసు అంత లీనమైపోతుంది. అసలు చాలా చాలా లైఫ్‌లో మాత్రం నిజంగా ఇది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ మనకి. ఇక రూమ్‌కెళ్ళి పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఈషాలో థర్డ్ డే. మార్నింగే గోశాలకైతే వచ్చేసాము. గోశాల అయితే చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ టైం ఇన్ని గోవుల్ని ఒకేసారి చూడడం. ఓల్డ్ ఏజ్ హోమ్ అనమాట. అంటే గోశాలలో ఇదొకటి స్పెషల్ పాతకాలం నాటి ఇల్లు. దీంట్లో ఒక 2 మినిట్స్ అంటే గోవుల గురించి స్పెషాలిటీ ఏంటి అనేది అక్కడున్న వాలంటీర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ గోవులు మాత్రం చాలా బాగున్నాయి. అంటే చాలా పెద్ద పెద్దవి. ఇందులో ఒక గోవుని మాత్రం స్పెషల్‌గా చెప్తారు. ఇది మనం సాంగ్ పాడుతూ ఉంటే అది ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంది అనమాట. ఇక అక్కడి నుంచి తమిళనాడు స్పెషల్ ఈ డ్రమ్స్ వాయించేది అది ఎలా ఉంటుంది చూద్దామని చెప్పి అక్కడికి తీసుకువెళ్లారు. అసలు 3 డేస్ ఎలా గడిచిపోయాయో తెలియలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశాం. అన్ని స్టేట్స్ నుంచి ఒక 10 మంది క్రియేటర్స్ చొప్పున ఇలా గ్యాదర్ అవ్వటం చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్, మా ఎక్స్‌పీరియన్స్ అందరం షేర్ చేసుకున్నాము. ఇలా మేము చేసిన అల్లరంతా కలిపి ఒక ఏవీ లాగా వాలంటీర్స్ మాకు క్రియేట్ చేసి సర్ప్రైజ్ చేశారు. చాలా చాలా బాగా అనిపించింది. ఈవెంట్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేశాం. ఇక ఈవినింగ్ కొంచెం సేపు డాన్స్ చేసి, ఇక ఈవినింగ్ క్యాండిల్ లైట్ డిన్నర్‌నైతే మా కోసం స్పెషల్‌గా సెండ్ ఆఫ్ పార్టీకి అరేంజ్ చేశారు. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఇలా క్యాండిల్స్ పెడితే ఎంత హ్యాపీగా చాలా బాగుంది. ఇక దాంట్లో మేము భోజనం చేయటం ఇంకా హ్యాపీగా అనిపించింది. మన ఇంట్లో ఫంక్షన్ లాగా అనిపించింది. కాకపోతే వెళ్తుంటే కొంచెం బాధ అనిపించింది. 3 డేస్ చాలా బాగా స్పెండ్ చేశాం కదా. ఇక ఈషా నుంచి గుడ్ బై చెప్పేసి ఇక ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయాము. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్‌లో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఈషా.